హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో మనం ఐపీఎల్లో 3 టైమ్స్ ఛాంపియన్స్ అయిన కోల్కతా నైట్ రైడర్స్ వాళ్ళ యొక్క టీమ్ జర్నీ, అలాగే వాళ్ళు క్రియేట్ చేసిన రికార్డ్స్, అలాగే వాళ్ళు సాధించిన ట్రోఫీస్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, క్రికెట్ అప్డేట్స్ అలాగే ఐపీఎల్ అప్డేట్స్ రెగ్యులర్గా వస్తుంటాయి. సో ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో లేట్ చేయకుండా కంటెంట్ లేకైతే వెళ్ళిపోదాం. అది 2008 ఐపీఎల్ ఫస్ట్ సీజన్. ఒకసారి కోల్కతా బ్యాటింగ్ చూసుకుంటే రికీ పాంటింగ్, బ్రాడ్ హాగ్, బ్రెండన్ మెక్కలమ్, డేవిడ్ హజ్జీ, వృద్ధిమాన్ సాహా, చటేశ్వర్ పుజారా ఉన్నారు. అలాగే బౌలింగ్ లైనప్ చూసుకుంటే షోయబ్ అఖ్తర్, ఉమర్ గుల్, ఇషాంత్ శర్మ, అజంతా మెండిస్, అశోక్ దిండా, అజిత్ అగర్కర్. ఫ్రెండ్స్, ఐపీఎల్ 2008 సీజన్లో మొట్టమొదటి మ్యాచ్ ఆర్సీబీకి అలాగే కేకేఆర్కి జరిగింది. ఈ మ్యాచ్లో బ్రెండన్ మెక్కలమ్ కేవలం 73 బంతుల్లోనే 158 పరుగులు చేసి హైయెస్ట్ ఇండివిజువల్ స్కోర్గా రికార్డు సృష్టించాడు. తర్వాత 2013 సీజన్లో క్రీస్ గెయిల్ 175 రన్స్ కొట్టి ఈ బ్రెండన్ మెక్కలమ్ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్లో కేకేఆర్ టీం మొత్తం 222 పరుగులు చేసింది. ఇక చేసింగ్కి దిగిన ఆర్సీబీ టీం ఇంత పెద్ద టార్గెట్ను చేస్ చేయలేక 82 పరుగులకి ఆల్అవుట్ అయింది. దీంతో కేకేఆర్ టీం 140 పరుగుల తేడాతో గెలిచింది. ఈ ఐపీఎల్ సీజన్లో కేకేఆర్ టీంకి ఇదే హైయెస్ట్ విన్. ఈ సీజన్లో మొత్తం 14 మ్యాచ్లు ఆడిన కేకేఆర్ టీం 7 మ్యాచ్లు గెలిచి 7 మ్యాచ్లు ఓడిపోయింది. ఈ సీజన్లో కేకేఆర్ లీడింగ్ రన్ స్కోరర్ చూసుకుంటే సౌరవ్ గంగూలీ మొత్తం 369 పరుగులు చేశాడు. అలాగే లీడింగ్ వికెట్ టేకర్ పాకిస్తాన్ పేసర్ ఉమర్ గుల్ మొత్తం 12 వికెట్లు తీసుకున్నాడు. ఐపీఎల్ సీజన్ 2009. ఫ్రెండ్స్, ఈ 2009 ఐపీఎల్ సీజన్లో కేకేఆర్ టీం చాలా వరెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందని చెప్పాలి. ఈ సీజన్లో పెద్దగా చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ అయితే రాలేదు. ఈ సీజన్లో లీడింగ్ వికెట్ టేకర్ బ్రాడ్ హాగ్ మొత్తం 365 పరుగులు చేశాడు. అలాగే లీడింగ్ వికెట్ టేకర్ ఇషాంత్ శర్మ మొత్తం 11 వికెట్లు తీసుకున్నాడు. ఐపీఎల్ సీజన్ 2010. ఈ సీజన్లో కూడా కేకేఆర్ టీం 14 మ్యాచ్ల్లో 7 గెలిచి 7 ఓడిపోయింది. దీంతో పాయింట్స్ టేబుల్లో 6th ప్లేస్కి చేరింది. ఈ సీజన్లో లీడింగ్ రన్ స్కోరర్ సౌరవ్ గంగూలీ మొత్తం 493 పరుగులు చేశాడు. అలాగే లీడింగ్ వికెట్ టేకర్ అశోక్ దిండా మొత్తం 9 వికెట్లు తీసుకున్నాడు. ఇక ఐపీఎల్ సీజన్ 2011 ద గంభీర్ స్క్వాడ్. ఫ్రెండ్స్, ఈ 2011 వరల్డ్ కప్ ఫైనల్స్లో గౌతమ్ గంభీర్ బాగా పర్ఫామ్ చేయడంతో గంభీర్ను ఐపీఎల్లో తీసుకున్నారు. ఈ సీజన్లో ఒకసారి కోల్కతా బ్యాటింగ్ లైనప్ గురించి చూసుకుంటే యూసఫ్ పఠాన్, షాకిబ్ అల్ హసన్, జాక్లెస్ కలీస్, రియాన్ టెన్, అలాగే గౌతమ్ గంభీర్ని కోల్కతా మేనేజ్మెంట్ కెప్టెన్గా చేసింది. ఈ సీజన్లో కేకేఆర్ టీం బాగానే పర్ఫామ్ చేసి పాయింట్స్ టేబుల్లో 4th ప్లేస్కి చేరి అలాగే ప్లేఆఫ్స్ కూడా క్వాలిఫై అయింది. ఎలిమినేటర్లో ముంబైతో జరిగిన మ్యాచ్లో కేకేఆర్ టీం ఓడిపోయింది. ఐపీఎల్ సీజన్ 2012. ఈ సీజన్లో కేకేఆర్ మేనేజ్మెంట్ సునీల్ నరైన్ని ఆప్షన్లో తీసుకుంది. సునీల్ నరైన్ తీసుకోవడం అనేది కేకేఆర్ టీంకి బాగా బెస్ట్ పిక్గా అనిపించింది. ఇప్పటి వరకు కేకేఆర్ టీంలో సునీల్ నరైన్ చాలా ముఖ్య పాత్ర పోషించాడు. ఫ్రెండ్స్, ఈ సీజన్లో కేకేఆర్ టీం చాలా పవర్ఫుల్గా కంబ్యాక్ ఇచ్చి ఏకంగా ఫైనల్స్ వరకు చేరింది. ఫైనల్స్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ అయిన సిఎస్కేకి కేకేఆర్కి మ్యాచ్ జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన సిఎస్కే టీం 195 పరుగులు చేసింది. ఇక సెకండ్ బ్యాటింగ్ దిగిన కేకేఆర్ టీం గౌతమ్ గంభీర్ చాలా తొందరగానే అవుట్ అవుతాడు. అప్పుడు బిస్లా 89 పరుగులు చేస్తాడు. అలాగే కలీస్ 69 పరుగులు చేస్తాడు. బిస్లా కలీస్ పార్ట్నర్షిప్తో 158 పరుగుల పార్ట్నర్షిప్ అయితే వచ్చింది. ఈ పరుగులతో కేకేఆర్ టీంకి స్కోర్ చాలా అంటే చాలా సహాయపడింది. అలాగే 19వ ఓవర్లో మనోజ్ తివారీ ఒక 4 కొట్టి కేకేఆర్ టీంని విక్టరీకి అందిస్తాడు. దీంతో కేకేఆర్ టీం గౌతమ్ గంభీర్ నాయకత్వంలో మొట్టమొదటిసారి ఐపీఎల్ ట్రోఫీ విన్ అవుతుంది. ఈ సీజన్లో లీడింగ్ రన్ స్కోరర్ గౌతమ్ గంభీర్ మొత్తం 520 పరుగులు సాధించాడు. అలాగే లీడింగ్ వికెట్ టేకర్ సునీల్ నరైన్ మొత్తం 25 వికెట్లు తీసుకున్నాడు. ఐపీఎల్ సీజన్ 2013. ఫ్రెండ్స్, ఈ సీజన్లో కేకేఆర్ టీం బిలో యావరేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందని చెప్పాలి. ఈ సీజన్లో పాయింట్స్ టేబుల్లో 7th ప్లేస్కి చేరింది. ఈ సీజన్లో లీడింగ్ రన్ స్కోరర్ గౌతమ్ గంభీర్ మొత్తం 406 పరుగులు చేశాడు. అలాగే లీడింగ్ వికెట్ టేకర్ సునీల్ నరైన్ మొత్తం 22 వికెట్లు తీసుకున్నాడు. ఐపీఎల్ సీజన్ 2014. ఫ్రెండ్స్, ఈ 2014 ఐపీఎల్ సీజన్ కేకేఆర్కి బెస్ట్ సీజన్గా అని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ స్క్వాడ్ చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది. రాబిన్ ఉతప్ప, మనీష్ పాండే, సూర్యకుమార్ యాదవ్, మోర్నీ మోర్కెల్, ఉమేష్ యాదవ్, క్రిస్ లిన్, పీయూష్ చావ్లా, వినయ్ కుమార్. ఈ సీజన్లో కేకేఆర్ టీం మొదట ఆడిన 6 మ్యాచ్ల్లో కేవలం 1 మ్యాచ్ మాత్రమే గెలిచింది. ఆ తర్వాత వరుసగా మ్యాచ్లు గెలిచి ఏకంగా పాయింట్స్ టేబుల్లో 2nd ప్లేస్కి చేరింది. అలాగే క్వాలిఫైర్ మ్యాచ్లో కూడా గెలిచి ఫైనల్స్కు చేరింది. ఫైనల్స్లో కింగ్స్ 11 పంజాబ్కి అలాగే కేకేఆర్కి మ్యాచ్ జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ టీం మొత్తం 199 పరుగులు చేసింది.
పంజాబ్ టీంలో వృద్ధిమాన్ సాహా సెంచరీతో 115 పరుగులు కొట్టి నాటౌట్గా నిలిచాడు. కేకేఆర్ గెలవడానికి 200 పరుగులు కావాలి. ఇక కేకేఆర్ బ్యాటింగ్లో మనీష్ పాండే కేవలం 50 బంతుల్లోనే 94 పరుగులు చేసి కేకేఆర్ టీంకి రన్ చేసి చేయడానికి చాలా సహాయపడ్డాడు. ఈ మ్యాచ్ అయితే లాస్ట్ ఓవర్ వరకు జరిగింది. లాస్ట్ ఓవర్లో పీయూష్ చావ్లా 6 కొట్టి మ్యాచ్ని గెలిపించాడు. గౌతమ్ గంభీర్ కెప్టెన్సీలో రెండోసారి కేకేఆర్ టీం ఛాంపియన్స్గా నిలిచింది. ఈ సీజన్లో లీడింగ్ రన్ స్కోరర్ రాబిన్ ఊతప్ప మొత్తం 680 పరుగులు సాధించాడు. అలాగే ఈ 2014 సీజన్లో ఆరెంజ్ క్యాప్ను దక్కించుకున్నాడు. అలాగే లీడ్ వికెట్ టేకర్ చూసుకుంటే సునీల్ నరైన్ మొత్తం 20 వికెట్లు తీసుకున్నాడు. ఐపీఎల్ సీజన్ 2015 ఫ్రెండ్స్, ఈ సీజన్లో మొత్తం 14 మ్యాచ్లు ఆడితే కేవలం 6 మాత్రమే గెలిచింది. అలాగే పాయింట్స్ టేబుల్లో 6th ప్లేస్లో ఉంది. సో ఈ సీజన్లో కేకేఆర్ టీం ప్లేఆఫ్స్కి క్వాలిఫై కాలేదు. బట్ ఈ సీజన్లో యాండ్రీ రసూల్, రాబిన్ ఊతప్ప వంటి వాటి నుంచి మంచి బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ వచ్చింది. ఈ సీజన్లో లీడింగ్ రన్ స్కోరర్ రాబిన్ ఊతప్ప మొత్తం 364 పరుగులు చేశాడు. ఇక ఐపీఎల్ సీజన్ 2016 ఫ్రెండ్స్, ఈ సీజన్లో కేకేఆర్ టీం బాగానే పర్ఫామ్ చేసి ప్లేఆఫ్స్కు క్వాలిఫై అయింది. బట్ ఎలిమినేటర్ మ్యాచ్లో ఎస్ఆర్ఎస్తో జరిగిన మ్యాచ్లో కేకేఆర్ టీం ఓడిపోయింది. ఈ 2016 సీజన్లో గౌతమ్ గంభీర్ తన టీంని ముందుకు తీసుకెళ్లాడు. ఎలిమినేటర్ మ్యాచ్లో ఓడిపోవడానికి వాళ్ళ బౌలింగ్ యూనిటే కారణం. ఎవరు పెద్దగా పర్ఫార్మెన్స్ అయితే చేయలేకపోయారు. ఈ సీజన్లో లీడింగ్ రన్ స్కోరర్ గౌతమ్ గంభీర్ మొత్తం 501 పరుగులు చేశాడు. అలాగే లీడ్ వికెట్ టేకర్ యాండ్రీ రసూల్ మొత్తం 15 వికెట్లు తీసుకున్నాడు. ఐపీఎల్ సీజన్ 2017 ఫ్రెండ్స్, ఈ సీజన్లో కేకేఆర్ టీం వాళ్ళ బౌలింగ్ యూనిట్ కోసం ఐపీఎల్ ఆప్షన్లో ట్రెంట్ బోల్ట్ అలాగే క్రీస్ వోక్స్ని తీసుకుంది. ఈ సీజన్లో కేకేఆర్ లాస్ట్ సీజన్ కన్నా బాగా పర్ఫామ్ చేసింది. 14 మ్యాచ్లు 8 గెలిచి ప్లేఆఫ్స్కు క్వాలిఫై అయింది. బట్ క్వాలిఫై 2లో ఎంఐతో జరిగిన మ్యాచ్లో కేకేఆర్ ఓటమి పాలైంది. ఈ సీజన్ ఎండ్ అయ్యేసరికి కోల్కతా మేనేజ్మెంట్ గౌతమ్ గంభీర్ను ఆప్షన్లో రిలీజ్ చేసింది. ఫ్రెండ్స్, గౌతమ్ గంభీర్ కేకేఆర్ టీంకి చాలా కాంట్రిబ్యూట్ చేశాడు. 2 సార్లు ఐపీఎల్ టైటిల్ని గెలిపించి 5 సార్లు ప్లేఆఫ్కి తీసుకెళ్లాడు. అలాగే గౌతమ్ గంభీర్ 3036 పరుగులు కేకేఆర్ టీంకి అందించాడు. ఇంత చేసిన గౌతమ్ గంభీర్ని రిలీజ్ చేశారు. సో గౌతమ్ గంభీర్ 2018 ఐపీఎల్లో తన హోమ్ ఫ్రాంచైజ్ అయిన ఢిల్లీ డేర్డెవిల్స్ తరఫున ఆడాడు. 2018 ఐపీఎల్ సీజన్లో కేకేఆర్ టీం బాగానే పర్ఫామ్ చేసి ప్లేఆఫ్స్ కూడా క్వాలిఫై అయింది. బట్ క్వాలిఫైర్ 2 మ్యాచ్లో ఎస్ఆర్ఎస్తో ఓటమి పాలైంది. అలాగే 2019, 2020 ఈ 2 సీజన్లో కేకేఆర్ టీం పాయింట్స్ టేబుల్లో 5th ప్లేస్లో ఉన్నారు. ఈ 2 సీజన్లలో కేకేఆర్ స్టార్ ఆల్రౌండర్ యాండ్రీ రసూల్ బోత్ బ్యాట్ అండ్ బాల్తో మంచి క్రూషల్ నాకైతే ఆడాడు. ఐపీఎల్ సీజన్ 2021 ఈ సీజన్లో కేకేఆర్ టీం బాగా కంబ్యాక్ ఇచ్చి ఏకంగా ఫైనల్స్ వరకు వెళ్ళింది. బట్ ఫైనల్స్లో సిఎస్కే టీం చేతిలో ఓడిపోయింది. ఐపీఎల్ సీజన్ 2022 అలాగే 2023 ఈ 2 సీజన్లోనూ కేకేఆర్ టీం పెద్దగా పర్ఫామ్ అయితే ఇవ్వలేకపోయేది. కేవలం పాయింట్స్ టేబుల్లో 7th ప్లేస్లో ఉన్నారు. ఇక 2024 సీజన్ ఈ సీజన్లో కేకేఆర్ టీంకి గౌతమ్ గంభీర్ మెంటర్గా తిరిగి వచ్చాడు. ఈ సీజన్లో కేకేఆర్ టీం వరుసగా మ్యాచ్లు గెలిచి పాయింట్స్ టేబుల్లో నంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్నారు. అలాగే ఫైనల్స్లో జరిగిన ఎస్ఆర్ఎస్ మ్యాచ్లో 3rd టైం గెలిచి తమ 3rd టైం ట్రోఫీని అయితే సాధించారు. ఇక 2005 ఐపీఎల్ సీజన్లో ఎలా పర్ఫామ్ చేస్తుందో ఖచ్చితంగా చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు వెరీ థ్యాంక్ఫుల్ టు యూ.